హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. కాస్మోస్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని బర్డ్స్ పైన చాలా హైట్లో పెట్టుకున్నాయి. వాటి హౌస్ దానిలో నుంచి చిన్న చిన్న బర్డ్స్ కొన్ని కిందకు వచ్చేసినాయి. ఒకటైతే పాపం డల్గా అంత హైట్ నుంచి పడేసరికి కదలలేకుండా ఉంది. రెండైతే కిందే ఎక్కువ ఎగరకుండా అక్కడక్కడే మొక్కల దగ్గరే తిరుగుతూ ఉన్నాయి. చాలా చిన్నవి, కొంచెం హైటే ఎగరగలుగుతున్నాయి. అవి అంత హైట్ నుంచి పడిపోయినా వాటికి ఏం కాలేదు. ఒక బర్డ్ అయితే ఇంకా నడవట్లేదు అంత హైట్ నుంచి పడేసరికి. ఇక్కడ కొన్ని వాటర్ పోస్తున్నాను. టమాటో సీడ్స్ వేసాను, ఇప్పుడు బాగా వస్తాయి ఈ చలికి. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ 2 పెట్టాను కదా, సీతమ్మ వారి జడగంటలు. మళ్ళీనేమో ఇవి చిలకముక్క పువ్వులు. ఈ చిలకముక్క పువ్వులు అయితే స్టార్ట్ అవుతున్నాయి, చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చేసినాయి. గోధుమ గడ్డి కోసేసినాక మళ్ళీ వచ్చింది, కొంచెం వాటర్ పోస్తున్నా, ఎండిపోతుంది. ఇక్కడ కొంచెం పోస్తున్నాను. ఇందులో తోటకూర సీడ్స్ పడినాయి. కాస్మోస్ ఫ్లవర్స్ ప్లాంట్ కొన్ని సీడ్స్ ఉన్నాయి, ఇవి కొన్ని ఇంకా వస్తున్నాను. ఇవి కూడా ఊరికే అవి అలా వేసేసినా వచ్చేస్తాయి ఈజీగా. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. కొన్ని ఇక్కడ బ్లూ సింగ్ ఫ్లవర్స్, పక్కన బ్లాక్ బకెట్లో వైట్ సింగ్ ఫ్లవర్స్ విప్పినాయి. కొన్ని సింగ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, కొయ్యట్లేదు నేను ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ కొయ్యకుండా వదిలేస్తే వాటికి ఇంకా సీడ్స్ వస్తాయి. టమోటో ప్లాంట్ మంచిగా హైట్ వెళ్తుంది. 3-4 డేస్లో మొగ్గలు కూడా విప్పుతాయి ఫ్లవర్స్. బర్డ్స్ని తీసాను నేను, కిందే ఉన్నాయి. ఇవిగోండి చాలా హైట్లో పెట్టుకున్నాయి ఇల్లు. కిందకి దూకేసినాయి 2 ఒకే చోట. ఎంత చక్కగా వెళ్తున్నాయో, ఎంత బాగున్నాయో. చాలా చిన్నవి, ఇవి ఎక్కువ అరవని కూడా అరవట్లేదు, చాలా స్లోగా అరుస్తున్నాయి. ఎక్కువ హైట్ కూడా ఎగరలేకపోతున్నాయి. ఇంకా ఇక్కడిక్కడే మొక్కల దగ్గర ఏమైనా చిన్న చిన్న పురుగులు అవి తింటూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ఈ కుండీల దగ్గరికి ఇదిగోండి దగ్గరికి తీసాను. చాలా చిన్నవి, చాలా బాగున్నాయి. ఇక్కడ 3-4 పెట్టుకున్నాయి. వాటి ఇల్లు సెల్లార్లో పెట్టుకున్నాయి. మళ్ళీ పైన 2nd ఫ్లోర్లో, 1st ఫ్లోర్లో కరెంట్ దాని దగ్గర కూడా పెట్టేసినాయి. కరెంట్ బల్బ్ ఊడిపోయింది. కరెంట్ మీటర్ దగ్గర ఒకటి పెట్టుకున్నాయి. పైపు పెట్టుకున్నాయి, వాటర్ పైప్స్ కూడా పెట్టేసుకున్నాయి. వాటి ఇల్లు నోటితో చిన్న చిన్న పుల్లలు తెచ్చుకుని అవే అల్లుకుంటున్నాయి ఇల్లు. అవి ఒక్కొక్కసారి గూట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు వాటి కాళ్ళు తగిలి అవి కొన్ని పుల్లలు అయితే పడిపోతూ ఉంటాయి, జారుతూ ఉంటాయి వాటి ఇల్లు. కొన్ని వాటికి ఫుడ్ పెడుతూ కొన్ని వాటర్ పెట్టేసి ఉంచుతాను, తినేసి వెళ్తూ ఉంటే. ఇగోండి ఒకటైతే బ్యాక్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. ట్యాప్ దగ్గర వాటర్ కూడా తాగుతున్నాయి. చిన్నగా ఎగిరేసింది ఇప్పుడైతే, కొంచెం హైటు. బ్యాక్ సైడ్కి వచ్చినాయి. ఇక్కడైతే వైట్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇందులో సింక్ ఫ్లవర్స్ మొక్క. కొన్ని వాటర్ పోస్తున్నాను. కుండీల్లో వాటర్ కొంచెం ఒక పూట లేట్ అయినా చాలా డల్గా అయిపోతాయి మొక్కలు. మట్టిలో అయితే వర్షం పడినప్పుడు కొంచెం 2-3 డేస్ పైకిపోయినా పర్లేదు. రూట్స్ ఎక్కువగా వెళ్తాయి కదా, అవి కొంచెం తడి ఉంటుంది వాటికి. కుండీల్లో ఊరినే డల్గా అయిపోతాయి. గోధుమ గడ్డి, ఇవ్వండి ఇక్కడ కూడా వచ్చింది ఒకటి. తడిలోకి వెళ్ళి తడిసిపోయింది ఒకటైతే, చూడండి ఎంత పాపం. కొంచెం వాటర్ పోసాను కదా, ఆ వాటర్లో తిరిగేసింది, ఎగిరింది. దానికి రెక్కలు తడిచిపోయినాయి.
ఇంకోండి ఇక్కడ కూడా ఫ్లవర్ ప్లాంట్ చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి మొగ్గలు. కివీ ఫ్రూట్ కోసాను. వీటికి సీడ్స్ వస్తాయి ఇట్లా బ్లాక్గా. ఈ సీడ్స్ వేసుకోవచ్చు. ఇవి హెల్త్కి చాలా మంచిది ఫ్రూట్. ఏ టైంలో ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తీసుకుంటే చాలా మంచిది. ఇదిగోండి సబ్జా విత్తనాల్లా ఉన్నాయి ఇవి.